to data second year fisheries paper 2 unit 3rd polyculture part 2 management of polyculture. Okay, let us discuss pond management of polyculture. లాస్ట్ టాపిక్లో మనం పాలికల్చర్ అంటే ఏంటిది, పాలికల్చర్ ద్వారా కలిగేటటువంటి యూజెస్ ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి సెకండ్ దానిలో పార్ట్ చూసినట్లయితే పాండ్ మేనేజ్మెంట్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 types. 1 ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ స్టాకింగ్ మేనేజ్మెంట్, థర్డ్ పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్. చేపల యొక్క నిర్వహణ యాజమాన్య పద్ధతుల్లో పాలికల్చర్ యాజమాన్య పద్ధతుల్లో 3 రకాలనేటివి ఉంటాయి. అందులో ఒకటి ప్రీ స్టాకింగ్, సెకండ్ వన్ స్టాకింగ్, థర్డ్ వన్ పోస్ట్ స్టాకింగ్ యాజమాన్య పద్ధతులు. తెలుగులో పూర్వ నిల్వ యాజమాన్య పద్ధతులు, నిల్వ యాజమాన్య పద్ధతులు, పర నిల్వ యాజమాన్య పద్ధతులు అని అంటారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్. దానిలో ఏం చేయాలంటే స్టాకింగ్ అంటే చేపలను వేసే ముందు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్గా చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే మన పిక్చర్లో కనబడుతుంది డ్రైయింగ్ అండ్ లైమింగ్, ఇవన్నీ కూడా మనం ప్రీ స్టాకింగ్లో చేసేటటువంటి పద్ధతులు. ఇక్కడ మనం చూసినట్లయితే డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం అనేది. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద పాండ్ బాటమ్ కెన్ బి డ్రైడ్ కంప్లీట్లీ. ది పాండ్ ఈజ్ డ్రైన్డ్ అండ్ లెఫ్ట్ టు డ్రై ఇన్ ద సన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 to 20 days. అంటే ఈ చెరువుల్లో చేపల నీటిని ప్రవేశపెట్టే ముందు చెరువులను ఎండబెట్టడం. ఈ ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే పరాన్న జీవులు నశిస్తాయి. ఇది దాదాపుగా సుమారుగా ఎండాకాలం ఏదంటే 10 to 20 daysలో అది పూర్తిగా డ్రై అయిపోవడం అంటే బీటలు వారడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు కానీ తర్వాత పరాన్న జీవులు కానీ అన్నీ కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మాన్యూరింగ్ ఆర్ ఫర్టిలైజేషన్ అంటే ఎరువులను ప్రవేశపెట్టడం. టైప్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్: ఆర్గానిక్ ఫర్టిలైజేషన్, కౌ డంగ్, షీప్ డంగ్, పౌల్ట్రీ డంగ్, హౌస్ హోల్డ్ స్క్రాప్. ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇక్కడ చూసినట్లయితే ఎరువుల్ని ప్రవేశపెట్టడం. ఎరువుల యొక్క రకాల్లో చూసినట్లయితే మనకు 2 రకాలైన ఎరువులు కనబడతాయని చెప్పాము. ఒకటి ఆర్గానిక్, రెండోది ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులు. అంటే మన దగ్గర ఆవులది బర్ల పేడ ఉంటుంది కదా, కోళ్ళ ఎరువు, వంట గదిలో మనం ఊడ్చినప్పుడు వచ్చేటటువంటి వ్యర్థాలు, ఇవన్నీ కూడా మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ అనేటువంటిది అసేంద్రియ ఎరువులు. తర్వాత దాంట్లో చూసినట్లయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. మన పొలంలో వరి నాట్లలో వేస్తూ ఉంటాం కదా, యూరియా, పొటాషియం ఇట్లాంటివి, ఇవి కూడా మనం వాడుతూ ఉంటాం. ఎరువులు అనేటివి వాడడం జరుగుతుంది. యూజెస్ ఆఫ్ మాన్యూర్స్. ఎరువుల యొక్క ఉపయోగాలు చూసినట్లయితే హెల్ప్ ఇన్ ఎంజైమాటిక్ రీజన్ యాజ్ కోఫాక్టర్స్, ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఫైటోసింథసిస్ అంటే ఎంజైముల యొక్క చర్యలను సహకారిగా ఇది పనిచేస్తుంది. తర్వాత కొలంలో కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ రేటును పెంచుతుంది. అంటే ఎరువులు వేయడం వల్ల మనకు 2 రకాలైనటువంటి హెల్ప్స్ జరుగుతూ ఉంటుంది. ఏంటిది, ఎంజైముల చర్యల్లో సహకారకంగా పనిచేస్తుంది, తర్వాత కిరణజన్య సంయోగక్రియను కొలంలో పెంచుతుంది. కిరణజన్య సంయోగక్రియ రేటును పెంచడం జరుగుతూ ఉంది. ఓకేనా. ఇవి మాన్యూర్స్ అనమాట. నెక్స్ట్ ఎరాడికేషన్ ఆఫ్ ఆక్వాటిక్ వీడ్స్ అంటే కలుపు మొక్కల నివారణ. ఈ ఎరాడికేషన్లో మనకు 3 types ఆఫ్ మెథడ్స్ కనబడుతూ ఉంటుంది. ఒకటి మెకానికల్ మెథడ్, సెకండ్ వన్ కెమికల్ మెథడ్, థర్డ్ వన్ బయాలజికల్ మెథడ్. ఇప్పుడు చూసినట్లయితే మెకానికల్ యాంత్రిక పరికరాల ద్వారా, కెమికల్ అంటే రసాయనాలను ఉపయోగించి. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే మెకానికల్ అంటే ఒక యంత్రము, లేదా ట్రాక్టర్ కావచ్చు, ఇంకేది కావచ్చు, దాంతో. తర్వాత రసాయనాలను స్ప్రే చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి కుంటల్లో స్ప్రే చేయడం జరుగుతుంది. బయాలజికల్ మెథడ్ అంటే జీవ పద్ధతి, అంటే
చేపలను పంపించడం. అంటే అక్కడ ఉన్నటువంటి బయాలజికల్‌ని తినడానికి, అంటే ఆకులు, అలం తినడానికి కొన్ని రకాలైనటువంటి ఫిషెస్‌ని మనం ప్రవేశపెడుతూ ఉంటాం. ఇట్లా. ఇక్కడ చూసినట్లయితే మెకానికల్ మెథడ్. ఏ నెంబర్ ఆఫ్ డివైస్ హ్యాంగింగ్ ఫర్ ఎవ్రీ సింపుల్ threaded wire trackers to spirited mechanical equipment like power benches, steel wire, underwater cutter, edger, మెకనైజ్డ్ రిమూవర్స్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ కూడా మెకానైజ్డ్ అంటే యాంత్రిక పరికరాల ద్వారా ఓ ట్రాక్టర్ కానీ, తర్వాత ఇంకా కలుపు మొక్కలను నివారించేది కానీ, తర్వాత ఇట్లాంటి బ్రెడెడ్ దాంతో సంబంధించినటువంటి కలుపు మొక్కలను నివారించడం, అందులో ఉన్నటువంటి మనం ఎండబెట్టినప్పుడు కానీ ఇంకేదైనా ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసి పారేయడానికి మెకానికల్ సంబంధించినటువంటి వాటిగా ఇవి మనం చెప్పుకోవచ్చు. తర్వాత కెమికల్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కెమికల్ weedicides are used for control of aquatic weeds. Mainly used chemicals are 2,4-D and copper sulfate. ఇక్కడ మనకు అధిక మొత్తంలో చేపల చెరువుల్లో అధిక మొత్తంలో రసాయనికాలను ఉపయోగించి కలుపు మొక్కలను తొలగిస్తూ ఉన్నారు. ఎక్కువగా మనం 2,4-Dని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాగే కాకుండా ఇంకా కాపర్ సల్ఫేట్ రసాయనాలను వినియోగించి కూడా కలుపు మొక్కలు అనేటివి నివారించవచ్చు. థర్డ్ వన్, బయాలజికల్ మెథడ్. Biological control of weeds through the water with weed eating fish such as grass fish. అంటే ఈ విధానంలో మొక్కలను ఆహారంగా గ్రహించేటటువంటి చేపలను ప్రవేశపెట్టి ఆ కలుపు మొక్కలు తివరించడం. సపోజ్ గడ్డి చేప ఉంది, గ్రాస్ ఫిష్, అది అందులో ఉన్నటువంటి గడ్డిని అంతా తీసుకుంటుంది. కాబట్టి ఇది ఒక బయాలజికల్ మెథడ్. అంటే కలుపు మొక్కలు నివారించడానికి 3 types of methods, one chemical, one mechanical and chemical, biological. Okay, 3 types of methods are there. Next one, liming. Lime is frequently applied in aquaculture, parasitic, to improve water quality. ఈ లైమింగ్ ఎందుకు వాడతారు అంటే అక్కడ ఇంప్రూవ్ వాటర్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, నీటి నాణ్యతను మెరుగుపరచడానికి చెరువుల్లో సున్నం ఉపయోగిస్తూ ఉంటాం. ద మెయిన్ యూజెస్ ఆఫ్ లైమ్ యొక్క సున్నం యొక్క ఉపయోగాలు, ముఖ్యమైనటువంటి విధులు ఏంటంటే న్యూట్రలైజ్డ్ ద అసిడిటీ ఆఫ్ సాయిల్డ్ వాటర్, నేల మరియు నీటి యొక్క ఆమ్ల స్వభావాన్ని తటస్థపరచడానికి, ఇంక్రీజ్ కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్స్ కంటెంట్ ఇన్ వాటర్, అంటే నీటిలో ఉన్నటువంటి కార్బోనేట్స్ మరియు బైకార్బోనేట్ స్థాయిని పెంచడానికి, కిల్ ద బ్యాక్టీరియల్ ఫిష్ పారాసైడ్స్, చెరువుల్లో పరాన్న జీవులను నిర్మూలించడానికి. సున్నం అనేది ఎందుకు వాడతాం? ఇక్కడ మనం సున్నం చల్లే విధానాన్ని మనం ఇక్కడ పిక్చర్లో చూడవచ్చు. అంటే అక్కడ బ్యాక్టీరియా పరాన్న జీవులు అని ఉంటే చనిపోతూ ఉంటాయి. తర్వాత ఆమ్ల స్థితి అని ఆమ్ల స్వభావాన్ని తటస్థపరచడానికి, తర్వాత కార్బోనేట్ బైకార్బోనేట్ స్థాయిని పెంచడానికి మనం డ్రైగా ఉన్నప్పుడు చూసాం, వాటర్లో ఉన్నప్పుడు చూస్తూ ఉన్నటువంటిది. మనం ఇప్పుడు డ్రైగా ఉన్నటువంటి అంటే పూర్వ నిల్వ యాజమాన్య పద్ధతిలో ప్రీ స్టాకింగ్లో ఉన్నాం కాబట్టి ఆ డ్రై పద్ధతిలో పైన ఉన్నటువంటి ఫిగర్ చూసినట్లయితే మనకు అట్లా సున్నం చల్లడం వల్ల మనకు బ్యాక్టీరియాలు పరాన్న జీవులు అనేటివి కూడా చెరువులో సున్నం చల్లడం వల్ల వాటి నీటి నాణ్యత అనేది పెరగడం జరుగుతూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంతవరకు ప్రీ స్టాకింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టాకింగ్ మేనేజ్మెంట్. స్టాకింగ్ మేనేజ్మెంట్లో మనం ఏమేమి చేపలు వేయాలి, ఎట్లా వేయాలి, ఏ పర్సంటేజ్లు వేయాలి, ఎట్లయితే హీల్డింగ్ వస్తాయి అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టాకింగ్లో ఇండియన్ మేజర్ కార్ప్స్ అండ్ ఎగ్జోటిక్ కార్ప్స్ షుడ్ బి స్టాక్డ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 5,000 ఫింగర్లింగ్స్ హెక్టార్స్ ఆఫ్ 75 to 100 mm సైజ్. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ మేజర్ కార్ప్స్ కానీ ఎగ్జోటిక్ కానీ, అంటే ఇండియన్ మేజర్ కార్ప్స్ అయినటువంటి కట్ల, రోహు, మృగాల కానీ, ఎగ్జోటిక్ కార్ప్స్ అయినటువంటి సిప్రినస్, మన ఏది గడ్డి చేప, వెండి చేప, సిప్రినస్ కార్పియో కానీ, ఇలాంటివన్నీ కూడా ఏ రేషియో వేయాలంటే 5,000 ఫింగర్లింగ్స్ హెక్టార్. 1 hectare is equal to 2.5 acres. 2.5 ఎకరాలు అయితే 1 హెక్టార్. దానిలో 75 to 100 mm సైజు కలిగిన వాటిని 5,000 ఫింగర్లింగ్స్ వేయాలి. ఓకేనా? ద పర్సెంటేజ్ ఆఫ్ స్టాకింగ్ రేట్ కట్ల ఏ విధంగా వేయాలి? కట్ల అండ్ సిల్వర్ కార్ప్స్ 30 to 35%. తర్వాత రోహు 15 to 20%. యావరేజ్గా చూసుకుంటూ మనం మెజర్ చేసుకుంటూ వాటిని అందులో వేసినట్లయితే మనం మంచి హీల్డింగ్ వస్తుంది. తర్వాత మృగాల్ అండ్ కామన్ కార్ప్ 45%. తర్వాత గ్రాస్ కార్ప్
5-10%. అంటే కలుపు మొక్కలను తినడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది కొంచెం 5-10% గ్రాస్ కార్ప్ను కూడా వేసుకున్నట్లయితే మనకు స్టాకింగ్లో మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే భారతదేశపు కార్పు చేపలు విదేశీ కార్పు చేపలను 75 నుంచి 100 mm పరిమాణం గల చేపలను ఫింగర్లింగ్ దశలు అంటారు వీటిని 5,000 పిల్లలను ఒక హెక్టార్లో ప్రవేశపెట్టాలి. అయితే ఈ ప్రవేశపెట్టే వాటి సాంద్రత సాధారణంగా ఎంత ఉండాలంటే కట్ల తర్వాత వెండి చేప 30-35, రోహు 15-20, మృగాల కామన్ కార్ప్ 45, గడ్డి చేపలు 5-10% అనేది ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ మన పాలికల్చర్ అనే విధానంలో ఈ విధంగా స్టాకింగ్ మేనేజ్మెంట్ చేయవలసి ఉంటుంది. ఓకే, తర్వాత రేషియోస్ టు బి మెయింటైన్డ్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ ఇన్ పాలికల్చర్. పాలికల్చర్లో పెంచే చేపల జాతుల మధ్య నిర్వహించాల్సిన నిష్పత్తి జాతుల మధ్య అంటే ఏది ఎంత పరిమాణంలో ఏది ఎంత వరకు ఎన్ని చేపలు వేయాలని చెప్పేసి ఒక పాండ్లో ఒక హెక్టార్లో ఒక ఎకరా పాండ్లో వేయాల్సిన దాని కాంబినేషన్ చూసినట్లయితే కంబైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ CIFRI and ICAR resulted in the proposal of following ratio to achieve high yield in short term. ఇక్కడ CMFRI మరియు ICAR సంస్థలు కలిపి ప్రతిపాదన ఏంటంటే చేపల జాతుల నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉండాలని, అట్లయితేనే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అనేది సూచించడం జరిగింది. ఆ యొక్క రేషియోను మనకు ఇక్కడ పొందుపరచడం ఈ పటంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ CIFRI అంటే సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, తర్వాత ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, రెండు రకాల వాళ్ళు ఏ రేషియోలో వేసినట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుందనే విషయాన్ని మనకు అక్కడ వివరించడం జరిగింది. ఫస్ట్ దానిలో చూసినట్లయితే 5:3:8:2 అంటే 5 గ్రాస్ కార్ప్, 3 సిల్వర్ కార్ప్, 8 కట్ల, 2 రోహు. ఈ రేషియోలు వేసినా ఓకే. తర్వాత 5:3:6:8:2 అంటే 5 గ్రాస్ కార్ప్, 3 సిల్వర్ కార్ప్, 6 కట్ల, 8 రోహు అండ్ 2 మిర్రర్ కార్ప్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 5:3:3:6:8:2 ఇదిలో చూసినట్లయితే గ్రాస్ కార్ప్ 5 గ్రాస్ కార్ప్, 3 సిల్వర్ కార్ప్, 3 కట్ల, 6 రోహు, 8 స్కేల్ ఫిష్ అదే మిర్రర్ ఫిష్. ఇలాంటివి అంటే ఓటోటో తీసేసుకొని మనం స్కేల్ ఫిష్ మిర్రర్ ఫిష్లు ఇట్లా కాంబినేషన్ వేసుకుంటే 2 లేదా అంతకంటే ఎక్కువ 3 కానీ 4 కానీ 5 కానీ 6 జాతులను కూడా మనం పెంచడానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి లొకేషన్ బట్టి ఎంతవరకు అయితే ఏ డెప్త్లో మన ఆ కుంట నిర్మాణం ఉంది దాన్ని బట్టి కెపాసిటీని బట్టి మనం 2 లేదా అంతకంటే ఎక్కువ జాతులను మనం పెంచుకోవడానికి అవకాశాలు అనేవి ఉన్నవి. ఓకేనా, ఈ విధంగా పెంచినట్లయితే మనకు అధికంగా లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉన్నటువంటిగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ద ఫిషెస్ సెలెక్టెడ్ ఫర్ పాలికల్చర్. పాలికల్చర్లో పెంచే ప్రధాన చేపల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దానిలో చెప్పాము మనం ఇండియన్ మేజర్ కార్ప్స్ అని చెప్పాము. అందులో కట్ల అంటే బొచ్చ, మన సాధారణంగా బొచ్చ అంటాం. లివింగ్ ఆన్ సర్ఫేస్ వాటర్ అంటే నీటి ఉపరితలంపై తేలుతూ సర్ఫేస్ వాటర్. ఇది ఎక్కడ జీవిస్తుందంటే నీటి ఉపరితలం మీద తేలియాడుతూ జీవిస్తుంది. ఫీడ్స్ ఆన్ జూప్లాంక్టన్స్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్. ఇది జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటుంది. తర్వాత ఆర్గానిక్ మెటీరియల్ తీసుకుంటూ ఇది వృక్ష జంతు సంబంధ ప్లవకాలను ఆహారంగా తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే లెబియో రోహిటా రోహు లేదా రాహు లివింగ్ ఇన్ మిడిల్ లేయర్. ఇది మధ్య భాగంలో అంటే థర్మోక్లైన్ స్థరంలో ఇది ఉంటుందన్నమాట. దిస్ ఫిష్ ఫీడ్ ఫ్రమ్ ద మిడిల్ లేయర్ ఆఫ్ కాలమ్ ఆమ్నివోరస్ ఫిషెస్. అంటే ఇది నివసిస్తున్న వృక్ష జంతు జాతులను ఆహారంగా గ్రహిస్తూ సర్వభక్షిగా ఉంటుంది ఇది. ఓకేనా. సిరెనస్ మృగాల, ఇది మృగాల అంటారు. లివింగ్ ఇన్ బాటమ్ లేయర్ అంటే అడుగు భాగంలో నివసించేటటువంటి చేప ఇది సిరెనస్ మృగాల. ఫీడ్ ఆన్ ద ప్లాంక్టన్ లివింగ్ ఓవర్ సబ్మెర్జ్డ్ వెజిటేషన్. అంటే ఇది నీటి అడుగు భాగంలో నివసిస్తున్నటువంటి మృత జీవులను వృక్ష ప్లావకాలను ఆహారంగా తీసుకుంటూ ఇది జీవిస్తుంటుంది అనమాట. ఇది మనకు మేజర్గా మనకు ఉండేటటువంటి డీటెయిల్స్లో మేజర్ కార్ప్స్లో ఈ రకంగా మనకు ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జోటిక్ కార్ప్స్ అంటే విదేశీ చేపలు అని చెప్పి, విదేశీ ఎగ్జోటిక్ అంటే విదేశీ నుంచి మన దేశంలో దిగుబడి చేసుకొని ఇక్కడ పెంచేటటువంటి మన వాతావరణంలో పెరుగుతాయి అనమాట.
ఇవి కూడా ఎక్కువగా ఇప్పుడు నడుస్తున్నటువంటి కల్చర్ కూడా ఈ యొక్క విదేశీ చేపల పెంపకం, ఎగ్జోటిక్ కార్ప్స్ యొక్క పెంపకం. వాటిలో చూసినట్లయితే మనకు టీనోఫరెంగెడాన్ ఐడెల్లా అంటే గ్రాస్ కార్ప్, గడ్డి చేప. గడ్డి చేప యొక్క శాస్త్రీయ నామం టీనోఫరెంగెడాన్ ఐడెల్లా. ఓకే, ఈ చేపలు ఇక్కడ ఇది నేటివ్ ఆఫ్ ద ఫ్లడ్ ల్యాండ్ రివర్స్ ఆఫ్ హాంకాంగ్. దీని యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి హాంకాంగ్. ఇది హాంకాంగ్ మంచినీటి ఆవాసాల్లో ఉంటుంది. ఇట్ ఈజ్ లివింగ్ అండ్ సర్ఫేస్ ఫీడ్. ఇంతకు చెప్పాం మనం, ఇది నీటి ఉపరితలంపై తెలియేటటువంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ నివసిస్తూ ఉంటుంది అండ్ నీటి మొక్కలను ఆహారంగా గ్రహిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మిడిల్ లేయర్లో ఉండేటటువంటిది చూసినట్లయితే సిల్వర్ కార్ప్. సిల్వర్ కార్ప్ యొక్క శాస్త్రీయ నామం, అక్కడ సైంటిఫిక్ నేమ్ ఉంది హైపోప్థాల్మిక్టిస్ మాలిట్రిక్స్. ఓకే, నేటివ్ ప్లేస్ ఆఫ్ రివర్ ఫ్రమ్ చైనా నుంచి మనం ఎగుమతి చేసుకోవడం జరిగింది. లివింగ్ ఇన్ మిడిల్ లేయర్ అంటే మధ్య భాగంలో ఇది ఉంటుందన్నమాట. అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఈ చేపను మనం పెంచుకుంటున్నాం. ఇది ఇక్కడ ఈ జలాల్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో పెరిగేటటువంటి చేపగా ఈ సిల్వర్ కార్ప్ను చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సిప్రినస్ స్కార్పియో అంటే కామన్ కార్ప్. నేటివ్ ప్లేస్ వచ్చేసి అది రష్యా నుంచి దిగుబడి చేసుకున్నాం. లివింగ్ బాటమ్ అడుగు భాగంలో ఉన్నటువంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఒకటి ఇండియన్ మేజర్ కార్ప్స్, రెండోది విదేశీ కార్ప్ చేపలు, ఎగ్జోటిక్ ఫిషెస్. ఈ రెండింటి కాంబినేషన్లో కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి కల్చర్ కూడా పాలికల్చర్. అంటే ఇది రెండు కూడా ఒకే కొలంలో వేసి పెంచడం అనేది జరుగుతున్నటువంటి నవేడేస్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఓకేనా. ఇందులో చూసినట్లయితే గడ్డి చేప, ఇది హాంకాంగ్ నుంచి వచ్చింది. మంచినీటి ఆవాసాల్లో పెరుగుతుంది, నీటి ఉపరితలంలో నివసిస్తుంది, నీటి మొక్కలను ఆహారంగా గ్రహిస్తుంది. నెక్స్ట్ వెండి చేప, ఇది చైనా ఆవాసాల నుండి మన దేశానికి లోనికి ప్రవేశించినటువంటిది. నీటి మధ్యతలాల్లో ఉంటుంది, జంతు ప్లవకాలను ఆహారంగా గ్రహిస్తుంది. తర్వాత సిప్రినస్ స్కార్పియో అంటే కామన్ కార్పు, ఇది రష్యా దేశం నుండి నీటి ఆవాసాల నుంచి సేకరించడం జరిగింది. ఇది నీటి అడుగు భాగంలో నివసిస్తూ మృత కళేబరాలను, అడుగు భాగంలో ఉన్నటువంటి జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటూ జీవిస్తూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ స్టాకింగ్, లాస్ట్ వన్. ఇంతకుముందు చెప్పాం కదా, స్టాకింగ్, పోస్ట్ స్టాకింగ్ ఫీడింగ్, న్యాచురల్ ఫీడ్. Natural fish feed organisms are found in the water body. They are phytoplanktons and zooplanktons. Phytoplankton అంటే ఇక్కడ ఆహారంగా ఇక్కడ వేసిన తర్వాత మనం చేసేటటువంటి చూసినట్లయితే ఫీడింగ్ చూసినట్లయితే ఫీడింగ్ అంటే ఆహారాన్ని అందించేటటువంటి. ఫైటోప్లాంక్టన్స్ ఏంటి, జూప్లాంక్టన్స్ ఏంటి అని చూసినట్లయితే, ఫైటోప్లాంక్టన్లో నాస్టాక్, స్పైరులినా, యూగ్లినా, అనబినా, క్లామిడోమోనస్, వాల్వాక్స్, స్పైరోగైరా, ఎక్స్ట్రా. ఇవన్నీ కూడా మనకు వృక్ష ప్లావకాలు. 10 జంతు ప్లావకాలు జూప్లాంక్టన్ చూసినట్లయితే డాఫ్నియా, మోనియా, ఆర్టిమియా, తర్వాత ప్రోటోజోన్ లార్వా, రోటిఫెరా లార్వా, కోపిపోడ్స్ లార్వా. తర్వాత ఇవన్నీ కూడా మనకు జూప్లాంక్టన్స్. ఓకేనా. ఫైటోప్లాంక్టన్స్ అండ్ జూప్లాంక్టన్ ఇవన్నీ కూడా మనకు చేపలకు ఆహారంగా ఉపయోగపడేటట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. అవి చూసినట్టయితే మన కింద కొన్ని ఫిగర్స్ కూడా ఇచ్చాము. ఇక్కడ చూసినట్టయితే యూగ్లినా, తర్వాత ఆడ క్లామిడోమోనస్ అన్నీ కూడా మనకు డాఫ్నియా, తర్వాత ఆర్టిమియా, ఇవన్నీ కూడా మనకు ఫిగర్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ ద ఫిష్ ఇన్ పాలికల్చర్. అంటే సప్లిమెంటరీ ఫీడ్, కృత్రిమ ఆహారం అంటే అనుబంధ ఆహారంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే ప్రొవైడింగ్ సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ పాలికల్చర్ ఆఫ్ ఫిష్ ఎన్ష్యూర్ బెటర్ ప్రొడక్షన్. అంటే ఈ సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వడం ద్వారా, సప్లిమెంటరీ ఫుడ్ అనేది అందించడం ద్వారా బెటర్ ప్రొడక్షన్, మంచి ప్రొడక్షన్ మనకు అందడం జరుగుతుంది. బెటర్ ప్రొడక్షన్ అనేది వచ్చడానికి మనం అష్యూర్ ఇవ్వగలుగుతాం. తర్వాత ఫిషెస్ నీడ్ టు ప్రొవైడ్ సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ ఫాస్ట్ గ్రోయింగ్ అలాంగ్ విత్ న్యాచురల్ ఫుడ్. చేపలకు సజీవ ఆహారంతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వడం వల్ల వేగంగా పెరిగే ఉత్పత్తి వేగంగా పెరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్
rice bran, wheat chaff, various types of crops, cake, etc. can be used as supplementary fish feed. అంటే మనం ఇక్కడ రైస్ అంటే బియ్యం, తౌడు, గోధుమ పొట్టు, వేరుశనగ పిండి, నువ్వుల పిండి, మొక్కజొన్న పిండిని తయారు చేసినటువంటిని కేకుల రూపంలో అందించడం వలన ఆహారంగా అందించడం ద్వారా కూడా మనం వాటికి ఆహారంగా సప్లిమెంటరీ ఆహారంగా అందించవచ్చు. ఓకేనా. రైస్ బ్రెయిన్ అండ్ మస్టర్డ్ కేక్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫిష్ ఫీడ్ ఇన్ ద పాండ్ బై మిక్సింగ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్. అలాగే బియ్యం పిండి, ఆవపిండి నూనెలను తయారు చేసిన కేకులను ఆహారంగా ఇవ్వడం వలన చేపల పెరుగుదల అనేది అధికంగా కనబడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే రైస్ బ్రెయిన్ అంటే బియ్యం పొడి, మస్టర్డ్ ఆయిల్, కేక్ ఇట్లాంటివన్నీ కలిపి మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ చూసినట్లయితే ఫిష్ మీల్స్, తర్వాత బోన్ మీల్స్, ఆస్టర్ షీల్ మీల్స్ ఇవన్నీ కూడా మనకు ఫిగర్లో కనబడుతూ ఉంది అన్నమాట. పొడి రూపంలో ఉండేటటువంటిది, తడి రూపంలో ఉండేటువంటి, పేస్ట్ రూపంలో ఉండేటటువంటిది, గుళికల రూపంలో ఉండేటటువంటివి అంటే అదే పల్లెట్లు, గుళికల రూపంలో, పేస్ట్ రూపంలో, పౌడర్ రూపంలో కూడా మనకు దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఫీడింగ్, అది ఫుడ్ అన్నమాట వాటికి అనుబంధం. నెక్స్ట్ వాటర్ క్వాలిటీ. వాటర్ క్వాలిటీ చూసినట్లయితే మన వాటర్ క్వాలిటీ దాని టెంపరేచర్ ఎంత ఉండాలి, వాటర్ సంబంధించిన దానికి ఒకసారి చూసినట్లయితే టెంపరేచర్ 25 to 35 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఎప్పటికీ మనం చూస్తూ ఉండాలి. అంతకన్నా ఎక్కువ పెరిగినట్లయితే చేపల యొక్క పెరుగుదల అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత అనేక వ్యాధులు అనేవి రావడం జరుగుతుంటుంది. ఓకే, ఎప్పుడు కూడా ఉష్ణోగ్రత అనేది 25 to 35 డిగ్రీ సెంటీగ్రేడ్స్ మనం ఉండేటట్టు చూసుకోవాలి. లైట్స్ ట్రాన్స్పరెన్సీ 25 to 70 సెంటీమీటర్స్ అంటే 25 నుంచి 70 సెంటీమీటర్ పారదర్శకత కాంతి ఉండేటట్టు చూడాలి అక్కడ ఆ కుంటలో మనం. నెక్స్ట్ టర్బిడిటీ 25 mg by లీటర్స్ కన్నా తక్కువగా ఉండాలి. టర్బిడిటీ కూడా 25 mg లీటర్స్ కంటే లెస్ దెన్గా ఉండేటట్టు చూసుకోవాలి. పిహెచ్ చూసినట్టయితే 6.5 to 8.5 మధ్యలో ఉండాలి. పిహెచ్ ఏమాత్రం చేంజ్ అయినా కూడా ఆమ్లత్వం, క్షారత్వం ఉంటుందా, అలాంటి అదైందంటే అక్కడ చేపలకు అనేక రకాలైన వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎప్పుడప్పుడు పిహెచ్ను చెక్ చేస్తూ ఉండాలి. దానికోసం సున్నం చల్లడం, అది చేయడం అని చేస్తే పిహెచ్ని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 to 8 ppm మధ్యలో ఉండేటట్టు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ అన్నమాట. తర్వాత డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ 0.1 to 0.16, అక్కడ 0.1 లేదు, 0.16 ppmగా ఉండాలి. ఓకేనా. వాటర్ ఫిల్టరేషన్, ఆ తర్వాత ఏరేటర్స్, వాటర్ ఫిల్టర్స్. ఎప్పుడైనా మనం వాటర్ను ఎప్పటికీ మురుకులు కాకుండా చూసుకోవాలి. తర్వాత ఫిల్టర్స్ను, ఇన్లెట్ను, అవుట్లెట్ను ఉపయోగించుకోవాలి. ఇలాంటివి ఉపయోగించుకున్నట్టయితే మనం అక్కడ చేపలు అనేటివి మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకెక్కువగా ఆక్సిజన్ అందేటట్టు లేకపోతే ఏరేటర్స్ను ఉపయోగించలేదు. కృత్రిమ ఆక్సిజన్ కోసం ఈ ఏరేటర్స్ను మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఏరేటర్స్ ఉపయోగించడం వలన మన ఆక్సిజన్ లెవెల్ను వెంటనే సెట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద హీల్డ్ ఫ్రమ్ పాలికల్చర్ పెంపకం వల్ల వచ్చేటటువంటి దిగుబడిని ఒకసారి మనం చూసినట్లయితే అకార్డింగ్ టు ద రీసెర్చ్ బై CIFRI సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 1968 యాన్యువల్ హీల్డ్ ఫ్రమ్ ద పాండ్ వాజ్ రికార్డెడ్ ఎట్. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా హీల్డ్ రేట్ చూసినట్లయితే అంటే ఉత్పత్తి రేటు చూసినట్లయితే మనకు 1968లో అక్కడ అప్పుడు చేసినటువంటి అది విత్ మెయిన్ క్రాప్స్ ఎలోన్ అంటే అక్కడ చూసినట్లయితే ప్రధాన కార్పు చేపలను చూసినట్లయితే పర్ హెక్టార్కు 2088 kgs. విత్ ఎగ్జోటిక్ ఎలోన్ అంటే ఎగ్జోటిక్ కార్పులను మాత్రమే, విదేశీ కార్పు చేపలను మాత్రమే పెంపకం చేసినట్లయితే 2900 hectares రావడం. విత్ మెయిన్ అండ్ ఎగ్జోటిక్ కార్ప్స్ త్రో పాలీ ఫిష్ కల్చర్ 3500 kg per hectare. అంటే ఒక హెక్టార్లో 3500 అంటే ఒక్కొక్క దాన్ని పెంచిన, ఒక మేజర్ కార్పులో మాత్రమే పెంచినప్పుడు చూస్తే 2088 kgs వచ్చింది. అదే ఎగ్జోటిక్ విదేశీ కార్పు చేపలను పెంచినప్పుడు 2900 kgs వచ్చింది పర్ హెక్టార్కు. రెండింటిని మిక్స్ చేసి పెంచినట్లయితే పాలికల్చర్ సిస్టమ్ ద్వారా పెంచినట్లయితే 3500 kgs పర్ హెక్టార్కు రావడం జరిగింది. తర్వాత CIFRI రికార్డెడ్ అన్ యాన్యువల్ హీల్డ్ ఆఫ్ 9000 kg
హెక్టార్ పర్ ఇయర్ ఫర్ లార్జ్ ట్యాంక్ అండర్ పాలికల్చర్. పాలికల్చర్లో పెద్ద పాలికల్చర్లో చూసినట్లయితే మనకు 9000 kgs హెక్టార్కి అనేది ఒక ఇయర్లో ఆ దిగుబడి రావడం జరిగింది. కాబట్టి పాలికల్చర్ ద్వారా ఒకే రకమైన చేపలను పెంచడం కన్నా ఒకే రకమైన విదేశీది కాకుండా విదేశీ చేపలు మరియు మన ఇండియన్ మేజర్ కార్ప్ చేపలను కలిపి పెంచినట్లయితే పాలికల్చర్లో అధిక లాభాలను అనేది ఆర్జించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కొక్క దాన్ని చేసిన ఓన్లీ కట్లను పెంచినట్లయితే మనకు అనేక రకమైన దానా అవన్నీ కూడా వేస్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి పెంచినట్లయితే అన్ని రకాల ఆహార అలవాట్లను తీసుకునేవి ఉంటాయి. కాబట్టి మనకు అన్ని రకాలగా మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే మనకు అక్కడ ఫిగర్లో చూసినట్లయితే ఏం తింటుంది. సిల్వర్ కార్పు, తర్వాత ఇక్కడ చూసినట్లయితే కామన్ కార్పు, గ్రాస్ కార్పు మనం ఫిగర్లో కనబడుతూ ఉంటుంది. అంటే పాండ్లో ఉండేటటువంటి ఏ రేషియోలు ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ తింటున్నాయి అని చెప్పేసి అక్కడ ఫిగర్లో కనబడతాం. ఓకే. లాస్ట్ వర్క్షీట్ ఒకసారి చూసినట్లయితే మనకు వర్క్షీట్లో మనం ఇది మీరు చేయాల్సింది రైట్ ఎనీ టూ బాటమ్ ఫీడర్ స్పీషీస్. బాటమ్ ఫీడర్స్ ఫిషెస్ అంటే బాటం అంటే అడుగు భాగంలో ఉండేటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి, అడుగు భాగంలో ఉన్నటువంటిది ఏంటి, జంతువుల తర్వాత వృక్షాల మృత కళేబరాలను ఆహారంగా తీసుకునే డెట్రిటస్ అనమాట. అంటే మృత కళేబరాలను ఆహారంగా తీసుకునేటటువంటి చేపలు ఏమన్నాయి అక్కడ చూసినట్లయితే మనకు సిప్రినస్ స్కార్పియో, సిరెనస్ మికాలా ఇలాంటివి మనకు కనబడతా ఉంటాయి. తర్వాత రైట్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఇండియన్ మేజర్ కార్ప్స్. ఇండియన్ మేజర్ కార్పుల యొక్క సైంటిఫిక్ నేమ్స్ అంటే మనం మామూలుగా చూసినట్లయితే రౌ ఇట్లా అంటాం కదా, కాకుండా చూసినట్లయితే కట్ల, లెబియో రోహిట, సిరెనస్ మృగాల. కట్ల, రోహు, మృగాల అని చెప్పడం జరుగుతుంది. కట్ల, లెబియో రోహిట, తర్వాత సిరెనస్ మృగాల. ఓకే. వాట్ ఈజ్ ఎగ్జోటిక్ కార్ప్? గివ్ ఎగ్జాంపుల్. ఎగ్జోటిక్ కార్ప్స్ అంటే ఎగ్జోటిక్ అని చెప్పిన విదేశీ జలాల్లో పెరిగేటటువంటి, విదేశీల్లో పెంచేటటువంటి చేపలను, విదేశాల్లో పెరిగేటటువంటి చేపలను మన జలాల్లో తీసుకొచ్చి పెంచే వాటిని ఏమంటే ఎగ్జోటిక్ కార్ప్స్ అంటారు. ఎగ్జోటిక్ కార్ప్లో మనం ఏం చూసుకున్నాం, వాటిని చూసినట్లయితే మనకు గ్రాస్ ఫిష్, తర్వాత సిల్వర్ ఫిష్, తర్వాత సిప్రినస్ స్కార్పియో, కామన్ కార్పు, ఇవన్నీ కూడా మనకు విదేశాల నుంచి వచ్చినటువంటివి. ఇక సైంటిఫిక్ నేమ్స్ చూసినట్లయితే హైపోప్థాల్మిక్టిస్ మెల్ఫిక్స్, తర్వాత టీనో ఫారెంగడెల్లా, ఐడెల్లా, కామన్ కార్ప్, సిప్రినస్ స్కార్పియో ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జోటిక్ ఫిషెస్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే గివ్ ఎనీ టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైటో ప్లాంక్టాన్స్ అండ్ జూ ప్లాంక్టాన్స్. మనకు ఫైటో ప్లాంక్టాన్స్, జూ ప్లాంక్టాన్స్ చూసినట్లయితే ఫైటో ప్లాంక్టాన్స్లో చూసినట్లయితే నాస్టాక్, అనబినా, తర్వాత స్పైరులినా, యూగ్లినా ఇవన్నీ కూడా మనకు ఫైటో ప్లాంక్టాన్స్. తర్వాత జూ ప్లాంక్టాన్స్ జంతు ప్లావకాలు. ఫైటో ప్లాంక్టాన్స్ అంటే వృక్ష ప్లావకాలు. ఫైటో ప్లాంక్టాన్స్ జూ ప్లాంక్టాన్స్ చూసినట్లయితే డాప్నియా, మోనియా, ఆర్టిమియా, రోటిఫేర్స్, కోపిపోడ్స్ ఇవన్నీ కూడా మనకు జూ ప్లాంక్టాన్స్ అంటే జంతు ప్లావకాలు. ఫైటో ప్లాంక్టాన్స్ వచ్చేసి నాస్టాక్, అనబినా, స్పైరులినా, యూగ్లినా ఇవన్నీ కూడా మనకు ఫైటో ప్లాంక్టాన్స్. తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ పాలికల్చర్ ఇన్ పాండ్. పాలికల్చర్ యొక్క పాండ్ నిర్వహణ పద్ధతులను మేనేజ్మెంట్ ఇంతవరకు మనం చర్చించుకున్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ వర్క్షీట్లో చూసే ముందు మనకు ఆ పాలికల్చర్ ద్వారా కలిగేటటువంటి యూసేజ్లు ఏమున్నాయి అని చెప్పేసి చూసినట్లయితే మనకు మెయిన్గా దీనివల్ల జరిగేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ చేపలను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించడం. మెయిన్ కాన్సెప్ట్ దీన్ని పాలికల్చర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, తక్కువలో ఎక్కువగా దిగుబడి రావడం. ఓకే. అది కాకుండా ఆహారపు అలవాట్లను, వాటిలో మనకు వివిధ రకాల ఆహారపు అలవాట్లను తీసుకునేటువంటి జీవులు ఉంటాయి. అంటే కొన్ని ఏంటంటే బాటంలో అంటే నీటిపై తేలియాడేటటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. తర్వాత ఇంకొన్ని చూసినట్లయితే లోపల అడుగు భాగంలో అంటే చనిపోయినటువంటి మృత పైన ఉండేటువంటి చేప కిందికి వెళ్ళదు, కాబట్టి అది లోపల ఉండేటువంటి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. అట్లా అంటే బాటం మధ్యలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటుంది. అంటే 3 రకాల ఆహారపు అలవాట్లను ఇది తీసుకోవడం వల్ల మనకు మంచి లాభాలు అనేవి ఈ యొక్క పాలికల్చర్ ద్వారా రావడం జరుగుతుంటుంది.
అట్లాగే చూసినట్లయితే పొలంలోని అన్ని భాగాల్లో లభించే ఆహారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. తర్వాత ఆహారం కోసం, తర్వాత ఆవాసం కోసం 2 పోటీ అనేది ఉండదు. పోటీ అనేది ఉండదు కాబట్టి, పోటీ లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా కొట్టుకోవడం ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి అవి మంచిగా దేని ఆహారాన్ని అదే తీసుకుంటుంది. అధికంగా ఇప్పుడు మనకు ఉత్పత్తిని అనేది అందించడం జరుగుతుంది. తర్వాత ఎంపిక చేయబడే చేపలను మనం గ్యారంటీగా గుర్తించాలి. అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్‌లో అంటే బాటంలో పెరుగుతుందా, అది మిడిల్‌లో పెరుగుతుందా, అది తర్వాత ఉపరితల సర్ఫేస్ ఫీడరా, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే పెంచాలి. లేదంటే మనం చాలా లాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే తక్కువ విస్తీర్ణంలో అధిక ఉత్పత్తిని సాధించడం దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. అట్లా పాలికల్చర్ వలన మనకు అనేకమైన ప్రయోజనాలు అనేది కలుగుతూ ఉంటుంది. ఓకే, వర్క్ షీట్ కూడా ఒకసారి చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.